అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం. ఇప్పుడు చూడండి నేనేమంటున్నాను, నా హృదయంలో పరమాత్మ ఉన్నాడు అన్నాను, కరెక్టే కదా. మీ హృదయంలో పరమాత్మ ఉన్నాడు అన్నాను, కరెక్టే కదా. ఆయన హృదయంలో పరమాత్మ ఉన్నాడు అన్నాం అనుకోండి, అప్పుడే ఇక్కడ ఒక పరమాత్మ, అక్కడ ఒక పరమాత్మ, అక్కడ ఒక పరమాత్మ, అక్కడ అంటే విభక్తుడైనట్టుగా కనపడుతున్నాడు లేదా. కానీ పరమాత్మ ఒక్కడే. ఒక్కడే ఉన్న పరమాత్మ, ముక్కలు ముక్కలు చేయడానికి వీలుగా లేని పరమాత్మ, విభక్తుడు కాలేని పరమాత్మ అందరి హృదయాల్లో అందరి హృదయాల్లో ప్రవేశించి విభక్తుడైనట్టుగా స్థితం ఉన్నాడు. విభక్తుడైనట్టుగా కనిపిస్తున్నాడు, మనకి అనిపిస్తోంది మనకు అలాగా. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం. ముక్కలు ముక్కలు చేయడానికి వీలు లేనివాడు జీవరాశుల యొక్క హృదయాల్లో విడివిడిగా ముక్కలు ముక్కలు చేసి విడివిడిగా కూర్చోపెట్టినట్టుగా ఉన్నాడు. ఫ్లాస్క్లో టీ ఉంది, మీరు చిన్న చిన్న కప్పుల్లో పోసారు, అందరికీ ఇచ్చారు. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఆ ఫ్లాస్క్లో ఉన్న కాస్త టీ డివైడ్ చేసేసాం, డివైడ్ చేసేసి పార్ట్స్గా అందరికీ ఇచ్చేసాం. అంటే పార్ట్స్గా వెళ్ళిపోయింది. కానీ భగవంతుడు అటువంటి వస్తువు కాదు అసలు. భగవంతుని అలా పార్ట్స్గా చేయడానికి కుదరదు, అప్రాకృత వస్తువు కదా. అందుకని ఆ అప్రాకృత వస్తువు అవిభక్తం అయినప్పటికీ విభక్తుడైనట్టుగా అందరి హృదయాల్లో ప్రవేశించి తిష్ట వేసుకుని కూర్చుని ఉన్నాడు. మన హృదయంలో ఉన్న భగవంతుడేమో బాగా దగ్గరవాడు, మనకి గోలోకంలో ఉన్నవాడేమో దూరంగా ఉన్నవాడు. మొత్తం అంతా వ్యాపించింది కూడా ఆయనే. మరి ఏం చేస్తున్నారు అంతా వ్యాపించి? భూతభర్తృచ తద్గేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ. జీవరాశులందరినీ పోషిస్తున్నాడు. గ్రసిష్ణు అవసరమైతే మింగేస్తాడు, మొత్తం లయం చేసేస్తాడు సృష్టిని. ప్రభవిష్ణు నడుపుతూ ఉంటాడు. అంటే ఆయనే సృష్టికర్త, ఆయనే పాలనకర్త, ఆయనే సంహారకర్త. సృష్టించేది ఆయనే, నడిపేది ఆయనే, సంహారం చేసేది తీసేసేది ఆయనే. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తద్గేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. చూడండి, మనం 13వ అధ్యాయంలో ఉన్నాం. 11లోనే ఆయన విశ్వరూప దర్శనం చూపెట్టారు. అక్కడ అర్జునుడికి చెప్పారు, అర్జున నేనే కాలస్వరూపుణ్ణి, ఇప్పుడు నేను నీ రథం మీద కూర్చుంది కాలస్వరూపంలో వచ్చి నీ రథం మీద కూర్చున్నాను. ఈ మొత్తం కౌరవ సైన్యం నీకు కనపడుతోంది, వీళ్ళందరినీ మింగేస్తాను, తినేస్తాను. వీళ్ళు ఎవ్వరు మిగలరు ఇక్కడ, వీళ్ళందరూ నాలోకి వచ్చేయాల్సిందే. ఇప్పుడు వీళ్ళ టైం అయిపోయింది. కాబట్టి నువ్వు పద్ధతిగా బుద్ధిగా యుద్ధం చేసి నువ్వు గెలిచినట్టుగా కీర్తి తెచ్చుకో. నువ్వు యుద్ధం చెయ్యకపోయినా సరే వీళ్ళందరినీ నేను హతమారుస్తాను. కాబట్టి నువ్వు ఇప్పుడు కేవలం నిమిత్త మాత్రుడు అయిపో అంటాడు. వణుకు అర్జునుడికి ఒకటే వణుకు, ఓ కృష్ణ నీ సౌమ్య రూపాన్ని నాకు చూపెట్టు అంటాడు. అంత కాలస్వరూపుడు అయిపోయి. గ్రసిష్ణు అంటే అంత పవర్ఫుల్ వర్డ్ అన్నమాట. గ్రసిష్ణు అంటే అందరినీ మింగేగాళ్ళు ఒక్క క్షణంలో. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తద్గేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ.
జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం జ్యోతిషామపి తజ్జ్యోతిః. ఎక్కడెక్కడైతే మనకి జ్యోతి స్వరూపం ఏదైనా కనపడుతోందో ఆ జ్యోతి స్వరూపంలో ఉన్న శక్తి ఆయనదే. జ్యోతిషామపి తజ్జ్యోతిః. మనం 15 అధ్యాయం కూడా నేర్చుకున్నాం. సూర్యుడిలో ఉన్న కాంతి నాదే, చంద్రుడిలో ఉన్న కాంతి నాదే, జఠరాగ్నిలో ఉండి భోజనాన్ని అరుగుదల చేసేది కూడా నేనే అన్నారు అక్కడ. అంటే ఎక్కడెక్కడైతే ఏమేమి ఉన్నాయో అన్నీ నేనే అంటున్నారు. మొత్తం అన్ని శక్తులు ఆయనవే. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే. తమస చీకటి కంటే చాలా అతీతం. చూడండి, మనకి సూర్యుడికి మధ్యలో మబ్బులు ఉన్నాయనుకోండి, మనకి సూర్యుడు కనపడ్డు అంతేనే, కానీ సూర్యుడు లేడని కాదుగా. సూర్యుడు ఎప్పుడూ కూడా చీకటి కంటే అతీతము. ఇప్పుడు మనకి సూర్యుడు కనపడట్లేదంటే సూర్యుడు లేడనా? మనకు కనపడట్లేదు సూర్యుడు, వేరే చోట కనపడతాడుగా. సూర్యుడు ఎప్పుడు అస్తమించడు. మనం కేవలం వాడుక భాషలో సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు అస్తమించాడు అంటాం. కానీ సూర్యుడు ఎప్పుడూ సూర్యుడిలాగే ఉంటాడు, 24 అవర్స్ ఉంటాడు సూర్యుడు. అదేవిధంగా భగవంతుడు కూడా ఎప్పుడు భగవంతుడిలాగే ఉంటాడు. మాయలో ఇరుక్కుపోడు, మాయచే ఆచ్ఛాదింపబడిపోడు. మరి మనకు కనపడట్లేదు. మనకు కనపడట్లేదు అంటే ఆయన లేడు అని కాదు. ఇప్పుడు ఇక్కడ మోదీ ఉన్నాడు అన్నాను అనుకోండి, మీరా ఇక్కడ మోదీ ఏంటండి, ఇక్కడ మోదీ ఎక్కడున్నాడండి అంటారు మీరు. ఇప్పుడు నేను ఇక్కడ టీవీ పెడతా, లేకపోతే ఈ సెల్ ఫోన్ ఆన్ చేస్తా, అందులో ఇంటర్నెట్ ఉంది, నొక్కితే ఇక్కడ మోదీ మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇక్కడ మోదీ ఇప్పుడు ఏ ఫామ్లో ఉన్నాడు అనమాట? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫామ్లో ఉన్నాడు. ఇది సైన్సే ఇంతవరకు డెవలప్ చేస్తే భగవంతుడు ఎంత డెవలప్ చేసి ఉంటాడు? మరి అందుకనే ప్రహ్లాదుడు ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఈ స్తంభం నుంచే బయటకు వచ్చాడు. ఆయన నరసింహస్వామి రూపంలో స్తంభం నుంచి బయటకు వచ్చాడు. అంటే అన్ని చోట్ల ఉన్నాడు ఆయన. కాళ్ళు, చేతులు, చెవులు అన్ని చోట్ల ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ ప్రసాదం ఇస్తున్నాం, మనం అనుకోవచ్చు ఇక్కడ ప్రసాదం ఇస్తే కృష్ణుడు గోలోకంలో ఉన్నాడు కదా, ఎలా తింటాడు? ఇక్కడ ప్రసాదం పెడితే ఇక్కడ తినడానికి గోలోకం నుంచి దిగి రావక్కలే, ఇక్కడి నుంచి తీసుకోగలడు ఆయన. మనం శ్రద్ధతో, మనం భక్తితో ఇవ్వడం వల్ల ఆయన తీసుకుంటాడు. ప్లస్ మనకు కూడా ఆయనతో ఒక సంబంధం ఏర్పడుతుంది. అందుకోసం ఇవ్వడం. అన్ని చోట్ల ఉన్నాడు. జ్యోతిషామపి తజ్జ్యోతి తమస పరముచ్యతే. చీకటి కంటే అతీతము. చీకటి ఆయన్ని తాకలేదు. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం. ఆయనే సర్వం అన్నమాట. ఆయనే జ్ఞానం, ఆయనే జ్ఞేయం, ఆయనే జ్ఞానగమ్యం. జ్ఞానం ద్వారా తెలుసుకోవలసింది ఆయనే, తెలుసుకోవలసింది ఆయనే. జ్ఞానము ఆయనే, సర్వము ఆయనే. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగం. మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఎక్కడున్నాడు? హృది సర్వస్య విష్ఠితం. హృది కేర్ ఆఫ్ అడ్రస్. భగవంతుడు అడ్రస్ ఎక్కడ? మన హృదయంలోనే ఉన్నాడు. ఎన్నిసార్లు వస్తుందో ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో హృదయంలో 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 ఎన్నిసార్లు, బోల్డన్ సార్లు వస్తుంది. అందరి హృదయంలో ఉన్నాడు, అందరి హృదయంలో ఉన్నాడు, అందరి హృదయంలో ఉన్నాడు అని. మన హృదయాన్ని మనం అసలు హృదయం అనే ఛానల్ ఎప్పుడు ఆన్ చేసాం? మనం బుద్ధి ఆన్ చేస్తాం. ఎప్పుడు హృదయం ఎక్కడ ఆన్ అవుతుంది మనకి? మనిషిలో హృదయం ఒక ఛానల్, బుద్ధి ఒక ఛానల్. మన బుద్ధి ఎప్పుడు పని చేస్తుంటుంది. మన లాభం ఏమొస్తుంది, మనకు నష్టం ఏమొస్తుంది, నా భవిష్యత్తు ఏమవుతుంది, లెక్కలు వేస్తూ ఉంటాం మనం. హృదయపూర్వకంగా ప్రేమగా మాట్లాడింది, స్వచ్ఛతతో మాట్లాడింది సందర్భం ఎక్కడ ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. ఎందుకని? హృదయం ఆన్ చేయట్లేదు, మనం బుద్ధినే ఆన్ చేస్తున్నాం. కానీ భగవంతుడు ఏం కోరుకుంటున్నాడంటే, బాబు బుద్ధిలో ఉన్న శక్తిని నేనే కదా ఇచ్చింది, నువ్వు ఎక్కడెక్కడో వాడతావేంటి? నా గురించి తెలుసుకో, హృదయం దాకారా, డోర్ నాక్ చేయి, నేను ఓపెన్ చేస్తాను తలుపు, చూస్తావు నన్ను.
ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను, కానీ మనం అక్కడ దాకా వెళ్ళటంలే. ఏదో కాసేపు వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేస్తాం. మహాత్ములు మనకేం చెప్తారంటే, ఎప్పుడైతే మన బుద్ధి పూర్తిగా వికసించుకుని హృదయం కూడా పూర్తిగా వికసించుకుని ఈ బుద్ధి హృదయం రెండు కలిసి ఫ్యూజ్ అయిపోయి, అంటే మనం బుద్ధితో ఏమైతే ఆలోచన శక్తితో ఏదైతే తెలుసుకోగలమో, హృదయంలో ఉన్న ప్రేమ వల్ల దేనైతే తెలుసుకోగలమో, ఇవి రెండు పూర్తిగా కలిసిపోయి దీనికి మన శారీరక శక్తి అంతా కూడా కలిసిపోయి, అంటే మన హృదయము, మన బుద్ధి, మన దేహంలో ఉన్న శక్తి, ఈ మూడు శక్తులు పూర్తిగా కలిసిపోయి ఈ మూడు కలిసి ఓ భగవంతుడా నాకు నువ్వే కావాలి అన్నాం అనుకోండి, అప్పుడు వస్తాడు. ఆ మూడింటిని మనం కలపం. నిజంగా ఆ మూడు కలిసినప్పుడు మన ఒళ్ళు జలధరిస్తుంది, కళ్ళమటి నీళ్లు వచ్చేస్తాయి, ఒళ్ళు వణికిపోతుంది, మనం తట్టుకోలేం. అష్టసాత్విక వికారాలని ఉంటాయి, ఆ అష్టసాత్విక వికారాలు వచ్చేస్తాయి. అది కొంత ఇంటెన్సిటీకి వచ్చేసరికి మనం ఆగిపోతాం. అసలు అక్కడ దాకా వెళ్ళినప్పుడే ఎంతో నిర్మలత్వంగా, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మనసు. అక్కడ ఆగకూడదు, దాన్ని ఇంకా పెంచుకుంటూ పోవాలి. అది ఇంకా పెరిగి 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 పీక్ స్టేట్లోకి వెళ్ళిపోతే అప్పుడు మనం ఆయన చూస్తాం. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ఒక్కసారి మనం 13వ శ్లోకం అనాది మత్పరం అని వచ్చింది కదా, 12వ శ్లోకం. ఈ పుస్తకంలో 12వ శ్లోకం, ఆ పుస్తకంలో 13వ శ్లోకం అవుతుంది. గీతా ప్రెస్ పుస్తకం అయితే 12వ శ్లోకం అవుతుంది. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తద్ అవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తద్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చ ఉక్తం సమాసతః. ఈ విధంగా నేను క్షేత్రము, జ్ఞానము, జ్ఞేయము ఈ మూడింటి గురించి సమాసత క్లుప్తంగా చెప్పాను అంటున్నారు. అంటే ఇవాళ మనం నేర్చుకున్నంతా ఎవరి గురించి? క్షేత్రజ్ఞుడు. ఏ క్షేత్రజ్ఞుడు?
ఇద్దరున్నారనుకున్నాం కదా, ఇద్దరున్న క్షేత్రజ్ఞుల్లో పరమాత్మ గురించి చెప్పారు. ఇన్ని చెప్పిన తర్వాత అంటే